Welcome to SSB TV5 News Channel. शौर्य विजय यात्रा निकाली गई है। 14 जुलाई को दिल्ली के नेशनल वॉर मेमोरियल से शुरू हुई मोटरसाइकिल यात्रा द्रास के करगिल वॉर मेमोरियल तक पहुंची थी। इसका संदेश है वन राइज, वन नेशन, वन सैनिक। ये यात्रा हमें याद दिलाती है कि राष्ट्र के लिए दिया गया बलिदान कभी भुलाया नहीं जा सकता। साथियों, आज भारत अपने सैनिकों के साहस के साथ साथ अपनी तकनीकी क्षमता को भी लगातार मजबूत कर रहा है। कुछ दिन पहले भारतीय नौसेना में INS महेंद्रगिरी शामिल किया गया। यह आधुनिक जंगी जहाज भारत में ही डिजाइन किया गया है, भारत में ही बना है। इसमें శ్రీనివాసరావు గారు వారి సంఘం ఆధ్వర్యంలో బొల్లా నుంచి అమరవీరుల వరకు కార్గిల్ అమరవీరులకి నివాళులర్పిస్తూ సందర్శిస్తూ వారికి ఆశయ కోసమైతే మన ప్రాణాన్ని మార్పు ప్రజల కోసం భారతీయులు వారి ఆశయాలను మనోరంగా నిర్ణయించుకోవడానికి ఈ కార్యక్రమంలో రామచంద్రరావు గారు, అదేవిధంగా మా బాలిక మల్లికార్జున గారు, మా కుమార బాలరాజు గారు, అందరికీ శ్రీరామ్ గారు, అందరికీ నమస్కారం. ఇవాళ మాతృల రక్షణ కోసం సైనికులుగా వారు చేసినటువంటి త్యాగాలు మాటల్లో చెప్పడానికి అది జరగలేదు కాబట్టి మాతృల రక్షణలో నిబంధనలు సైనికులంటే కూడా వారి శ్రమలు చేస్తూ ఈ అమరవీరుల త్యాగాన్ని నింపడంలో భారత జాతి సైనికులకి అమరులకు అండగా ఉందని చేస్తూ నమస్కారం. భారత మాట్లాడుతూ ధన్యవాదాలు. ఈరోజు మీరు మాకు మల్కాజ్గిరి పార్లమెంట్లో అత్యధికంగా సైనికులున్న కాన్స్టిట్యూన్సీకి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం, మీకు తోడుగా ఉంటామని ఆశిస్తూ ఈటల రాజేంద్ర గారు, అదేవిధంగా కన్న శ్రీనివాస్ గారు, మానవ నిర్మల గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మెన్ వారి బృందానికి, గోల బాలాజీ గారికి, కొన్ని శ్రీధర్ గారికి, తిరువన్న గారికి, అదేవిధంగా మానరెడ్డి గారికి, ఉన్నంగా వెంకటరమణ గారికి, అందరూ కూడా పేరు పేరున ఇక్కడ వచ్చేసినటువంటి ఎక్స్పీరియన్స్ మెన్ వారి కుటుంబాల సభ్యులకు చాలా సంతోషం. ఈరోజు కార్గిల్ దివస్ ని చాలా ఘనంగా విజయోత్సవాన్ని విజయ దివస్ అంటాం మనం. దీన్ని ఒక ఊరేగింపుతో అమరవీరుల స్థూపం దగ్గర పెరేడ్ గ్రౌండ్స్ లో నివాళులు అర్పించిన తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు వారు కూడా రావడము, మనల్ని ఉద్దేశించి మాట్లాడటం, మనకి వార్తల ముందు ఇది ఇలా కార్గిల్ విజయోత్సవ దినం. భారత మాత ముద్దు బిడ్డలుగా భారత మాత కాపాడడంలో 140 కోట్ల ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాలను కాపాడడంలో ఇవాళ ఆనాడు సైనికులు చేసినటువంటి త్యాగాలు మరవలేనివి. ఇవాళ ఇంతకుముందు మా అధ్యక్షులు రామచంద్రరావు గారు చెప్పినట్టుగా ఈ భారత మాత ముద్దు బిడ్డలుగా ఇలా ఆర్మీలో పనిచేసినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో ఇవాళ కుటుంబాల కంటే కూడా, బంధాల కంటే కూడా దేశమే ముఖ్యమని చెప్పి వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో రాబోయే కాలంలో వాళ్ళ త్యాగాలకి, వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలకి యావత్ జాతి వాళ్ళకి అండగా ఉంటుంది. ఈరోజు కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఉన్నాం. భారత మాత బిడ్డలుగా జాతీయ భావాన్ని, ఇవాళ నేషనలిజాన్ని మనం గుండెల్లో నింపుకొని ఈ దేశ రక్షణలో ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తాం.